కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ పై తొలిసారి స్పందించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తామని చెప్పారు. బీసీలకు మంచి చేయడం తప్పైతే 1000 సార్లు చేస్తానన్నారు. కులగణన సక్సెస్ చేయాలని ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. 10% లేని అగ్రవర్ణాలకు 10% కోటా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటేనే కాంగ్రెస్ లో చేరానన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరు. వెనకటి బీసీలం కాదు, మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పైతే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. కానీ ఇవాళ మీరే చెప్పిరు, భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దగా కొట్టిరు. నేను కూడా చెప్పిన, కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన, 1931 తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా. మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు. మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి, రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి, దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే, కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు, అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి, పీరియడ్ ఎండ్ ఏది మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు. ముఖ్యమంత్రి గారికే గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా? కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా? పోనీ చేసిండ్రేదో మీరే చెప్తిరి. ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే 100% చేసి 100% లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు. అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే. ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎస్, నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి తీన్మార్ మల్లన్న చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ సర్వేలో కూడా క్లియర్ గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం, 3,54,000 ఇండ్లు ఇంకా సర్వే చేయలే, 16 లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం. వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం. అయిష్టంగా ఉన్నోని దగ్గరికి మళ్ళీ మన ఎమ్యూనరేటర్ని పంపన్నా, లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా? నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇక్కడ 3,54,000 ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం, 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో?